ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రేమ ఉంటుంది. అది పూర్తవకపోయినా మర్చిపోలేనిది. అది మొదటి ప్రేమ. చిరునామా లేని ప్రేమ. ఆ రోజు కాలేజీ మొదటి రోజు. కొత్త క్లాస్, కొత్త ఫేస్లు మరియు కొత్త ఆశలు. కానీ ఆ గదిలోకి అడుగుపెట్టినప్పుడు నా కళ్ళు ఒకరిపైనే ఆగిపోయాయి. ఆమె నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. కళ్ళల్లో అమాయకం, ముఖంలో చిరునవ్వు. ఆ క్షణంలోనే ఏదో తెలియని అనుభూతి నా మనస్సులో చోటు చేసుకుంది. మాట్లాడలేదు, పరిచయం లేదు. కానీ ప్రతిరోజు ఆమెని చూడడం ఒక అలవాటు అయిపోయింది. ఆమె నవ్వితే నా రోజు వెలిగేది. ఆమె లేకపోతే కాలేజీ ఖాళీగా అనిపించేది. చిన్న చిన్న విషయాలు. ఒక్కసారి నోట్స్ అడిగింది, థ్యాంక్స్ అని చెప్పింది. ఆ ఒక్క మాట నా హృదయంలో నిలిచిపోయింది. రోజులు గడిచాయి. మన మధ్య మాటలు పెరిగాయి. స్నేహం మొదలైంది. కానీ నా హృదయంలో ఆ స్నేహం కంటే ఎక్కువగా ఏదో పెరుగుతుంది. ఇదే ప్రేమనా అని నన్ను నేనే అడిగాను. ఒకరోజు ధైర్యం చేసి చెప్పాలనుకున్నాను. కానీ ఆమె కళ్ళల్లో చూసినప్పుడు నాకు భయం వేసింది. ఈ స్నేహం కూడా పోతే అని ఆలోచన నా మాటలను ఆపేసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఫైనల్ ఇయర్ వచ్చేసింది. విడిపోవాల్సిన సమయం దగ్గర పడింది. ఆ రోజు చివరి రోజు. ఆమె ముందుకు వచ్చి ఇలా చెప్పింది, నిన్ను మిస్ అవుతాను అని. ఆ మాట వినగానే నా హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. చెప్పాలనుకున్న మాటలు గుండెల్లోనే మిగిలిపోయాయి. అదే చివరిసారి ఆమెను చూసినది. నంబర్ అడగలేదు. చిరునామా తెలియదు. సోషల్ మీడియా కూడా లేదు. కానీ ఆమె జ్ఞాపకం మాత్రం ఇప్పటికీ ఉంది. కొన్ని ప్రేమలు కలిసిపోవడానికి కాదు, మనస్సులో నిలిచిపోవడానికి వస్తాయి. ఇప్పుడు ఆమె ఎక్కడుంటుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. కాలం ముందుకు సాగిపోయింది. జీవితం తన దారిలో నడుస్తూనే ఉంది. కానీ నా మనసు మాత్రం ఎక్కడో ఆ కాలేజీ రోజుల్లోనే నిలిచిపోయింది. ఉద్యోగం వచ్చేసింది. కొత్త నగరం, కొత్త మనుషులు, కొత్త జీవితం. అందరూ చెబుతారు టైం హీల్స్ ఎవ్రీథింగ్ అని. కానీ నాకు మాత్రం టైం ఆమె జ్ఞాపకాలను ఇంకా బలంగా గుర్తు చేస్తుంది. ప్రతి ఉదయం కాఫీ కప్పుతో కూర్చుంటే ఆమెతో గడిపిన చిన్న చిన్న క్షణాలు గుర్తుకొస్తాయి. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె థ్యాంక్స్, ఇవి అన్నీ నా జీవితంలో చిన్న చిన్న మధుర గాయాల్లా మారిపోయాయి. ఒకరోజు పాత డైరీ తెరిచాను. అందులో ఒక పేజీ కనిపించింది. ఆమె గురించి రాసిన చిన్న చిన్న నోట్స్. టుడే షీ స్మైల్డ్ ఎట్ మీ. టుడే వీ స్పోక్ ఫర్ 2 minutes అని చదువుతూ ఉంటే నాలో దాచుకున్న భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అప్పుడు అర్థమైంది, మొదటి ప్రేమ మన జీవితంలో పూర్తవకపోయినా మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆమెను వెతకాలని అనిపించింది. సోషల్ మీడియాలో పాత ఫ్రెండ్స్ ద్వారా. కానీ వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆమె జీవితంలో
ఎవరో ఉన్నారేమో. ఆమె సంతోషంగా ఉంటే నేను ఎందుకు డిస్టర్బ్ చెయ్యాలి అని ఆగిపోయాను. జీవితం నన్ను ముందుకు తీసుకెళ్ళింది. పెళ్ళి, బాధ్యతలు, కొత్త బంధాలు. నా జీవితంలో కొత్త మనిషి వచ్చింది. ఆమె కూడా చాలా మంచిదే. నన్ను అర్థం చేసుకుంది. కానీ ఎక్కడో లోతులో ఆ మొదటి ప్రేమకు ఒక చిన్న స్థలం మాత్రం మిగిలిపోయింది. ఒకరోజు పాత కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ మీట్ ఏర్పాటు చేశారు. ఏళ్ళ తరువాత అందరినీ కలిశాను. కానీ నా కళ్ళు మాత్రం ఆమె కోసం వెతికాయి. ఆమె రాలేదు అని ఎవరో చెప్పారు. ఆ మాట విన్నగానే ఎక్కడో లోపల మళ్ళీ ఖాళీగా అనిపించింది. ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాను. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు. కొన్ని ప్రేమలు మన దగ్గరికి రావు, మనతో ఉండవు, కానీ మనలో ఎప్పటికీ ఉంటాయి. ఏళ్ళు తర్వాత కూడా ఆమె జ్ఞాపకం నా మనస్సులో నిశ్శబ్దంగా జీవిస్తుంది. జీవితం ముందుకు వెళ్ళింది, కానీ కొన్ని కథలు మనలోనే పూర్తవుతాయి. ఒకరోజు ఆఫీస్ పని కోసం ట్రైన్ జర్నీకి బయలుదేరాను. స్టేషన్లో రద్దీ. ప్రతి ఒక్కరూ తమ తమ గమ్యం కోసం పరుగులు. నేను మాత్రం జనాల మధ్య నిలబడి ఏదో కోల్పోయినట్టు అనిపించింది. ట్రైన్ ఎక్కాను. నా సీట్లో కూర్చున్నాను. కొద్దిసేపటికి ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. మొదట నేను పట్టించుకోలేదు, కానీ ఆమె గొంతు వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ, ఇది సీట్ నెంబర్ 23 కదా అని. ఆ ఒక్క మాట నా హృదయాన్ని ఒక్కసారిగా కదిలించింది. ఆ స్వరం చాలా పరిచయం ఉన్నట్టు అనిపించింది. నెమ్మదిగా తలెత్తి చూశాను. ఆ క్షణం కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆమెనే. కొన్ని క్షణాల్లో మనం ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. కళ్ళతోనే ఒకరిని ఒకరు చూసుకున్నాం. అంతలో ఆమె నవ్వింది. హే, నువ్వా అని. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అవును, నేనే అని అన్నాను. ట్రైన్ ముందుకు కదులుతుంది, కానీ మనం మాత్రం గతంలోకి వెళ్తున్నాం. మాటలు మొదలయ్యాయి. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని సాధారణ ప్రశ్నలు అడిగారు. కానీ వాటి వెనుక దాచుకున్న భావాలు చాలా ఉన్నాయి. ఆమె చెప్పింది పెళ్ళయింది, ఒక చిన్న బాబు ఉన్నాడు అని. ఆ మాట వినగానే నా హృదయం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కానీ ముఖంపై మాత్రం చిరునవ్వు పెట్టాను. చాలా సంతోషం అన్నాను. కొద్దిసేపటికి ఆమె నన్ను అడిగింది, నువ్వు పెళ్ళి చేసుకున్నావా అని. అవును అన్నాను. మన ఇద్దరం ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళిపోయాం, కానీ ఆ క్షణంలో మనలో ఒక చిన్న భాగం ఇంకా కాలేజీ రోజుల్లోనే ఉంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత ఆమె మెల్లగా అడిగింది, నిన్ను ఒకటి అడగాలా అని. అడుగు అన్నాను. అప్పుడు నన్ను ఇష్టపడేవాడివా అని. ఆ ప్రశ్న ఏళ్ళుగా నా గుండెల్లో దాచుకున్న మాటను బయటకు తీసుకువచ్చింది. కొన్ని సెకండ్లు ఆలోచించాను. తరువాత చిరునవ్వుతో అన్నాను, అప్పుడు కాదు, ఇప్పటికీ అని. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. ఆమె మెల్లగా నవ్వింది, నేను కూడా అని. ఆ మాట వినగానే హృదయం ఆనందంతో నిండింది. కానీ అదే సమయంలో ఒక బాధ కూడా ఉంది. ట్రైన్ తన గమ్యానికి చేరుకుంటుంది.
ఇది మళ్ళీ విడిపోవాల్సిన సమయం. దిగే ముందు ఆమె ఒక చిన్న కాగితం ఇచ్చింది. ఇది నా చిరునామా అని. నేను ఆ కాగితాన్ని చూస్తూ నవ్వాను. ఇప్పుడైనా చిరునామా దొరికింది అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఆ కాగితాన్ని చూస్తూ ఉన్నాను. కొన్ని క్షణాల తర్వాత ఆ కాగితాన్ని మెల్లగా మడిచాను. మళ్ళీ తెరిచి చూశాను. తరువాత నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వాను. కానీ ఆ కాగితాన్ని గాలిలో వదిలేశాను. ఎందుకంటే కొన్ని ప్రేమలకు చిరునామా అవసరం లేదు. అవి మన హృదయంలోనే ఉండాలి. కాగితం గాలిలో ఎగిరిపోతూ నెమ్మదిగా కనిపించకుండా పోయింది. నేను మాత్రం అక్కడే నిలబడి ఉన్నాను. చేతుల్లో ఏమీ లేవు, కానీ హృదయం మాత్రం ఒక ప్రపంచం ఉంది. ఆ రోజు తర్వాత జీవితం మళ్ళీ తన రొటీన్లోకి వెళ్ళింది. పని, కుటుంబం, బాధ్యతలు అన్నీ స్వయంగా జరుగుతున్నాయి. కానీ రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ట్రైన్ జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఆమె కళ్ళల్లో కనిపించిన భావాలు, ఆ చివరి మాటలు, నేను కూడా. ఆ 2 పదాలు నా జీవితంలో ఒక పూర్తి కాని కథకి ముగింపు రాశాయి. కొన్ని రోజుల తర్వాత పాత ఫ్రెండ్ నుంచి ఒక కాల్ వచ్చింది. రా, ఒక విషయం చెప్పాలి అన్నాడు. మనం కలిశాము. అతను చెప్పిన మాటలు నా గుండెను ఒక్కసారిగా పగలగొట్టాయి. ఆమె కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్లో. ఆ మాట పూర్తవకముందే నా కళ్ళు బలహీనపడ్డాయి. ఏమైంది అని అడిగాను. ఆమె ఇక లేదు. ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆ ట్రైన్ జ్ఞాపకం, ఆ చిరునవ్వు, ఆ చివరి చూపు అన్నీ ఒకేసారి నా ముందుకు వచ్చాయి. ఆ రోజు ఆమె ఇచ్చిన చిరునామా నేను గాలిలో వదిలేశాను. ఇప్పుడు అర్థమైంది. అది కేవలం ఒక కాగితం కాదు, అది ఒక చివరి అవకాశం అని. నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. నేను ఆకాశం వైపు చూసి ఒక మాట అన్నాను. నువ్వు అప్పుడే చెప్పేసుంటే మన కథ ఇలా అయ్యి ఉండేది కాదు. కాలం వెనక్కి తిరిగి రాదు, కానీ జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెనక్కి తీసుకెళ్తాయి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం ఆమెను గుర్తు చేసుకుంటాను. ప్రతి రాత్రి ఆమెతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె ఇక లేరు, కానీ ఆమె ప్రేమ నా లోపల ఇంకా బ్రతికే ఉంది. కొన్ని ప్రేమలు మనలో కలిసి జీవించవు, కానీ మనలో కలిసి చనిపోవు కూడా. అవి మన హృదయంలో ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. చిరునామా లేని మొదటి ప్రేమ ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక జీవిత పాఠం కూడా.